పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం కావడంతో కర్నూలులో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వివేకానంద కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల అధినేతలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీకి పాలాభిషేకం చేసి యుద్ధంలో మరణించిన అనంతరం జిల్లా వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతపురం జిల్లా గోరంట్ల దగ్గర నుంచి గత నెల 22వ తారీఖు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మతాన్ని అడిగి పేరు పేరున నీచంగా వాళ్ళ యొక్క బట్టలు కూడా తీసి వాళ్ళ యొక్క భార్యల ముందే చంపడం జరిగింది. దీన్ని పోతూ ఉగ్రవాదులు ఈ విషయాన్ని మీ మోడీకి చెప్పుకొని చెప్పడం జరిగింది. దీన్ని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని కేవలం ఉగ్రవాద స్థావరాల మీద దండయాత్ర చేసింది. వాటిని మొత్తం కూడా నిలమట్టం చేసింది. ఇంతటితో ఆగితే బాగుండేది. పాకిస్తాను దీన్ని తీవ్రంగా తీసుకొని భారతదేశంలోని కుటుంబ ఇండ్ల మీద దాడి చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా తీసుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ ఆర్మీ దీన్ని యుద్ధం మొదలుపెట్టింది. వారికి మేము అండగా ఉండాలనే ఉద్దేశంతో వారికి మద్దతు ఇస్తూ సంఘీభావంతో మరియు అక్కడ చనిపోయిన సైనికులకు సంతాపం తెలియజేస్తూ ఈరోజు గత నెల 22వ తారీఖున మనందరికీ తెలిసిన విషయమే, కాశ్మీర్లోని బైసరన్ వ్యాలీలో